సిగ్నేచర్ ట్యూన్స్, చేవ్రాళ్లు అనబడే చావు గీతలు. వీటినే ఇవాళ గొంతు కోసే తడిగుడ్డలని కూడా పిలుచుకోవచ్చు. ఉచిత విద్యుత్ పథకం మీద ఒక మేళ్ల మారాజు చేసుకున్న తొలి సంతకం చరిత్రకెక్కి కూర్చుంది. నిన్నటికి నిన్న ఉచిత నీళ్లంటూ ఢిల్లీలో ఇంకో సామాన్య చక్రవర్తి కూడా ఫ్రీ ఫైళ్ల మీదే మొట్టమొదట చెయ్యి చేసుకున్న నేపథ్యం ఇంకోటి. ఉచితమనే ఈ అంటు రోగం ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా సోకేసిందా అంటూ మనం నోరెళ్లబెట్టేస్తుంటే, వచ్చే ఫిబ్రవరి నుంచి మన భాగ్యనగరంలో సైతం నీళ్లు ఉచితంగానే తలుపు తట్టేస్తాయంటూ ఒక పేపరోళ్లు వేసుకున్న దండోరానే ఇవాళ దడ పుట్టిస్తోన్న ఇంకో అంశం. ఇవ్వచ్చు, కానీ ఎవరికి, ఎన్ని, ఎంతవరకు లాంటి కనీస దామాషాల్ని పాటించండి అంటూ ఉచిత వరాల మీద ఎప్పటినుంచో గగ్గోలు పెడుతూనే ఉన్నాం. చివరకు పొలిటికల్ పార్టీల మేనిఫెస్టోల్ని చదువుకున్న తర్వాతే ఓకే చెయ్యండి అంటూ సుప్రీంకోర్టు కూడా ఎన్నికలోళ్లకు తాకీదులిచ్చింది. అయినా సరే ఇవాల్టి దాకా ఈ ఫ్రీబీస్ రోగం క్యాన్సర్ కంటే వేగంగా విజృంభిస్తోంది. ఢిల్లీలో నిన్నటి చీపురు కట్ట పార్టీ జారీ చేసిన ఫ్రీ వాటర్ సప్లై దాకా. సంక్షేమ పథకాలన్నీ సోమరిపోతుల్ని తయారు చేసే ఫ్యాక్టరీలా మారిపోతున్న వైనాన్ని ఎన్నిసార్లు ఎండగట్టుకున్నా ప్రభుత్వాలకున్న విశృంఖలమైన ఈ దానగుణాన్ని మాత్రం నియంత్రించుకోలేకపోతున్నాం. ఈ జనవరి 1 నుంచే ఢిల్లీ గల్లీల్లో ఇంటింటికి ప్రతిరోజు 667 లీటర్ల నీళ్లు ఫ్రీగానే సరఫరా అవుతుంటే, మన భాగ్యనగరంలో మాత్రం నీళ్లు కొనుక్కోవాల్సిన ఈ దౌర్భాగ్యం ఎందుకున్నట్లు? ఈ రకంగా ఒక ఇంగ్లీష్ పత్రికోడికొచ్చిన ఆవేశంతో జిహెచ్ఎంసీ యావత్తుకు మత్తు వదిలిపోయిందన్నది ఇవాళ అక్కడ అచ్చయిపోయిన ఒకనొక బ్యానర్ వార్త. సిటీకి సంబంధించిన ఒక సీనియర్ మంత్రి ఈ నీళ్ల స్కీమ్ని యమ సీరియస్గా తీసుకుని వర్కౌట్ చేస్తున్నట్లు కూడా రాసుకుంది. అనుకున్న కసరత్ అనుకున్నట్లుగానే జరిగిపోతే వచ్చే ఫిబ్రవరి 1 నుంచి జంట నగరాల జనాభాకు పైసలతో పని లేకుండా ఇక నీళ్లే నీళ్లు. ఇవాల్టి నుంచి వాటర్ బోర్డ్ మొత్తానికి ఇదొక్కటే ఎజెండా. ఇప్పటికే ఓటు బ్యాంకులన్నీ కరిగిపోయి ఓటమి అంచుల్ని పట్టుకు వేలాడుతున్న రూలింగ్ పార్టీ మంత్రాంగానికి ఈ తాజా ఉచిత సలహా కోతికి దొరికిన కొబ్బరి చిప్పతో ఈక్వల్. అందుకే వెంటనే అందిపుచ్చేసుకుని సిటీ మంత్రి దానం నాగేందర్ మున్సిపల్ మంత్రి మహీధర్ రెడ్డిని కూర్చోబెట్టుకుని ఈ నీళ్ల మ్యాటర్ని తేల్చేసుకుంటున్నారా? హైదరాబాద్ను ఎవడికి వాడు తమ తమ అడ్డాగా ప్రకటించుకున్న ఇవాల్టి రోజుల్లో ఇలా దోసిట్లో 4 నీళ్ల చుక్కలు పోసి లక్షలాది ఓట్లు దండుకోవచ్చన్న యావత్తోనే ఈ మంత్రగాళ్లు ముందుకెళ్తున్నారని సరిపెట్టుకుందాం. కానీ పాలు నీళ్లను వేరు చేసి హంసలా నడుచుకోవాల్సిన మన మీడియాకేమైనట్లు? మంచినీళ్ల బిల్లు కూడా కట్టుకోలేని బిచ్చగాళ్ల నగరంగా మన భాగ్యనగరాన్ని చిత్రీకరించడం దేనికన్నదే మన ప్రశ్న. జంట నగరాల జనాభా దాహార్తి తీర్చడం సంగతేమో గాని అధికార పార్టీ ఓట్ల ఆకలి తీర్చే బృహత్తర పథకంగానే దీన్ని చెప్పుకోవచ్చా? ఇప్పటికే సిటీ జనాభాకు మంచినీళ్ళనేవి ఒక మహాప్రసాదం. 48 గంటలకు ఒక్కసారి మాత్రమే సరఫరా అవుతోంది. సీజన్లకు అతీతంగా ఏడాది పొడవునా మన భాగ్యనగరం అనుభవిస్తున్న నీళ్ల కటకట గురించి ఇక్కడ కొత్తగా ఉపోద్ఘాతాలు అక్కర్లేదు. కానీ జరుగుతున్న 30% వేస్టేజ్ని తగ్గించుకుంటే, ట్యాంకర్లు దొడ్డిదారిన అమ్ముడైపోతున్న అలవాటును ఆపుకుంటే బోలెడన్ని నీళ్లు మిగిలిపోతాయన్నది వాటర్ బోర్డ్ చెప్తున్న లెక్క. కాకపోతే నీళ్లు వృధా చేసుకోకూడదని, జలమండలి నీళ్లను ప్రైవేటోళ్ల ప్రయోజనాలకు అమ్ముకోకూడదని చాలా రోజుల నుంచి మనం సందేశాలు ఇచ్చుకుంటూనే ఉన్నాం. కానీ నిన్నటి దాకా వీటి ఫలితాల సైజు అరసున్నా మాత్రమే. గోదావరి కృష్ణా నీళ్లను పైపులేసి జంట నగరాల దాకా పట్టుకురావడం, ఇంటింటికి సరఫరా చేయడం అనేది 100 కోట్ల ఖర్చుతో కూడిన అత్యంత ఖరీదైన సమాచారం. సరే, వీళ్ళు దేనికైనా సాధ్యులే. ఇంతకు ముందు ఎన్నోసార్లు ఆకాశాన్ని కూడా తీసుకొచ్చి అరచేతిలో పెట్టిన సందర్భాలు ఉన్నాయి.
ఎందుకంటే మంత్రులు, వాళ్ల వెనుక భారీ సైజు మేధావి బుర్రలున్న బ్యూరోక్రాట్లు, సంక్షేమ పథకాల రూపకల్పనలో ఆరితేరిన అనుభవాలు అన్నీ కలిపి ఈ మంచినీళ్ల పథకాన్ని అర నిమిషంలో వండి వార్చినా వార్చేస్తారు. కాకపోతే అక్కడ వినిపిస్తున్న ప్రశ్నల్లా ఒకే ఒక్కటి: నీళ్లు ఫ్రీగా ఇవ్వాలంటూ ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరైనా అడుక్కున్నారా? కనీసం నీళ్లకు కూడా డబ్బులిచ్చుకోలేని దరిద్రంలో కొట్టుకు చస్తున్న దాఖలా ఒక్కటైనా నగరంలో ఉందా? జంట నగరాల్లో మురికి వాడలున్న మాట నిజం. వాటర్ బిల్లులు కట్టుకోలేకపోతున్నామంటూ కనీసం వీళ్ళ నుంచి కూడా వినతి పత్రాలు అందుకున్న గుర్తులు లేవు. ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకోవాలంటూ తెగ ఉవ్విళ్ళూరిపోతున్న మహాత్ములారా, నీళ్లు అమ్ముకోండి, పర్వాలేదు, పైసలిస్తాం. అలా వచ్చిన డబ్బులతో మా ఇళ్ల ముందు పారే మురుగు కాల్వల్ని బాగు చేసి పెట్టండి. 1/2 సెంటీమీటరు వాన కురిసినా మ్యాన్ హోళ్లకు బలైపోయే మా నిండు ప్రాణాల్ని కాపాడండి. డ్రైనేజ్ వ్యవస్థను ప్రక్షాళించుకోండి. దయచేసి మా రాతల్ని మాత్రం నీటి మీద రాయకండి.